వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ సాయంకాలపు వేళలో ఆయన కరుణా కటాక్షము చూపినందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు దేవుడిచ్చినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తులు దేవుణ్ణి కరుణించమని ప్రార్థిస్తూ ఉన్నారు, ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నారు. అలాగే నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ముఖకాంతి వలన మనం దీవించబడాలని, దేవుని యొక్క ముఖకాంతి వలన ఆయన ప్రకాశమును మనం అనుభవించాలని, దేవుని యొక్క ముఖకాంతి వలన మనకు పరిపూర్ణ స్వస్థత, విడుదల, విశ్రాంతి కలగాలని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన నిశ్చయముగా దేవుడు మనల్ని కరుణించటానికి, ఆశీర్వదించటానికి, ఆయన ముఖకాంతి చేత మనల్ని ప్రకాశింపచేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, అలాంటి కృప సర్వాధికారి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగచేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదములు మీ కృపలో మాకు అనుగ్రహించే దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి నిజముగా మమ్మల్ని కరుణించే దేవుడు మీరే, ఆశీర్వదించే దేవుడు మీరే తండ్రి. మీ ముఖ ప్రకాశం మా మీద ప్రకాశింపచే దేవుడు మీరే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేరుస్తూ మీ కరుణా కటాక్షం ప్రతి బిడ్డ మీద ఉంచుతూ అతను మీ ఆశీర్వాదాలు మీ బిడ్డలు అనుభవించినట్లు సహాయం చేయండి తండ్రి. మీరు కరుణించటం వలన గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు మీరు ఆశీర్వదించటం వలన 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా మేము ఆశీర్వదింపబడతామని మీ లేఖనం తేటగా తెలియజేసిన తండ్రి. అలాగున మీ ముఖ ప్రకాశం భక్తుల మీద ఉంచినట్లుగా మా మీద కూడా మీరు ఉంచుతూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీ ఆశీర్వాదపు జల్లులు మా మీద ఉంచుతూ అతను మీరు కరుణ చూపుతున్నందుకే స్తుతిస్తున్నాను. ఈ దినము తండ్రి నాయన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీ దీవెన, ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు సర్వసమృద్ధిగా ప్రసాదిస్తూ మహిమ పొందమని, వ్యాధి బాధలన్నీ యేసుక్రీస్తు నామములో కొట్టివేసి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆర్థిక ఇబ్బందులన్నీ మీ బిడ్డలకు తీర్చి నలుదిక్కుల మీ సహాయం పంపమని తండ్రి, అపవాది కలిగించే ఆటంకాలన్నీ ఆర్పివేయమని, కీడు కష్టమును కొట్టివేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు జ్ఞానమును, జ్ఞాపశక్తిని నా తండ్రి, వివేకం కలిగినటువంటి మనస్సును మీ కృపలో దయచేయమని, నిశ్చయముగా మీ బిడ్డలు మంచి మార్కులతో తండ్రి పాస్ అయి నాయన క్వాలిఫై మార్కులు వచ్చి డిఎస్సిలో జాబ్స్ అనుగ్రహించబడినట్లు కరుణ చూపమని, బిడ్డల దుఃఖదినను సమాప్తము చేయమని, మహిమకార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.